చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది, కానీ రైట్ వేలో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇండియాలో సేవింగ్స్ రేషియో వరల్డ్ యావరేజ్ సేవింగ్స్ రేషియో కంటే ఎక్కువ. చాలా ఎక్కువ డబ్బులు దాచిపెడతారు ఇండియాలో. ఇండియన్ ఉమెన్ దగ్గర ఉన్న గోల్డ్ ప్రపంచ బ్యాంకులు అందరి గోల్డ్తో కలిపినా కానీ మన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. అవునా? ఎస్. ప్రపంచ బ్యాంకులతో కంపేర్ చేస్తే, ఒక బ్యాంకు కాదు, ప్రపంచ బ్యాంకులతో కంపేర్ చేసిన ఇండియన్ ఉమెన్ దగ్గర ఉండే గోల్డ్ ఎక్కువ. వాళ్ళు ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, అంత గోల్డ్ చేయట్లేదు. అయినా అంతున్నా కానీ మన ఇండియా పేద దేశమే, సేవింగ్స్ రేషియో ఎక్కువ అయినా కానీ మన భారతదేశం పేద దేశమే. ఉండాల్సిన సేవింగ్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాక్ట్లీ. తీసుకెళ్లి ఆ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి నేను భూమిలో పెడతాను అని అంటే ఆ భూమి మా అవసరాన్ని తీర్చదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ బ్యాడ్. ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఎవాల్వ్ అయ్యో ఒకసారి అర్థం చేసుకోవాలి. గతంలో మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు, తర్వాత అగ్రికల్చరల్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత మనకి ప్లాటింగ్ వచ్చింది, తర్వాత ఫ్లాట్స్ వచ్చాయి, తర్వాత మనకి ఫ్రాక్షనల్ ఓనర్షిప్, మాల్లో చిన్న చిన్న భాగాలు కొనుక్కునే ఫ్రాక్షనల్ స్క్వేర్ ఫీట్స్ అన్ని ఇది కూడా వచ్చింది. రియల్ ఎస్టేట్ లోనే ఎంత ఎవాల్వ్మెంట్ జరిగింది. ఎందుకు ఇంత ఎవాల్వ్మెంట్? గతంలో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి బంజారా హిల్స్ లో భూమి కొనమంటే మన తాతలు కొన్నారా? ఎందుకు? అది పనికిమాలిన భూమి, అక్కడ కనీసం గడ్డి పూచ కూడా మొలవదని చెప్పేసి అన్నారు. సో దాని కాన్సెప్ట్ ఏంటి? ఎక్కడైతే గడ్డి పూచ మొలుస్తుందో అక్కడ కొనడం వాళ్ళ పని. ఎందుకు అని అంటే అక్కడే అది వాళ్ళకి అన్నం పెట్టుద్ది. అంటే ఎందుకంటే అది వాళ్ళ పని. ఇప్పుడు మన పని వ్యవసాయం కాదన్నప్పుడు మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి ఏది అన్నం పెట్టగలుగుతుంది అక్కడ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పని ఏంటి అని అంటే మన్ని కాపాడుకోవటం. మనం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని మరి దాన్ని కాపాడటం కాదు. మన తరాలు అంటే మన భవిష్యత్ ముందు తరాలు అన్నీ కూడా మన కోసం ఆస్తులు కూడబెట్టింది అవి మన్ని కాపాడతాయని. మనం వెళ్ళి వాటిని ప్రొటెక్ట్ చేస్తామని కాదు, వాటిని కాపాడుకుంటూ మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే ఇక్కడ మెయిన్ ఎజెండా.